ఫేస్బుక్ లీడర్ బోర్డ్లో మనం టాప్ 1లో ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే ప్రజెంట్ సెవెంత్ ప్లేస్లో మనమైతే ఉన్నాము. కానీ కానీ దీని మీద ఫోకస్ చేసిన దగ్గర నుంచి టాప్ 1 ప్లేస్లో కూడా ఒకసారి ఉన్నాము, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో కూడా ఉన్నాము. ఇప్పుడు 7th ప్లేస్కి అయితే వచ్చాము. అసలు ఈ లీడర్ బోర్డ్ అంటే ఏంటిది? ఇందులో మనం టాప్లో ఉండాలంటే ఏం చేయాలి, ఉంటే మనకి ఏమవుతుంది అనే విషయాన్ని అయితే మీకు నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫేస్బుక్ నుంచి తక్కువ టైంలోనే ఎక్కువ ఎర్నింగ్ చేయడానికి అయితే మీకు మస్తు యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ లీడర్ బోర్డ్ అనే ఆప్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, మనం ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అని మనం ఫాలో చూపించి ఇక్కడ మనకి వీక్లీ ఛాలెంజింగ్ ఎంత ఉంది ఇంకా అనేది చూపిస్తుంది. సో మనకి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి బ్లూ మార్క్ అనేది మనకి టోటల్గా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ పేజ్ మనకి ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ అని మనకైతే చూపిస్తుంది. ఇందులో మనం టోటల్గా కూడా కంప్లీట్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా చూపిస్తుంది. మళ్ళీ వీక్లీ ఛాలెంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇందులో మనం ఏమేమి చేస్తే ఈ లీడర్ బోర్డ్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉంటామో అనేది అయితే మనకి చూపిస్తుంది. ఫస్ట్ ఏంటిది, ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి రివార్డ్స్లో అయితే రైజింగ్ క్రియేటర్ లేబుల్ అనేది అయితే మనం ఆల్రెడీ దాన్ని సంపాదించుకున్నాము. దాని కింద మనం చేయాల్సినవి ఏమున్నాయి అంటే, టోటల్గా మనం అన్నీ కంప్లీట్ చేసినాం. కానీ ఆ కంప్లీట్ చేసిన ఏంటి, మనము ఈ వీక్లీలో 50 న్యూ ఫాలోవర్స్ మన అకౌంట్కి రావాలి. అలాగే 15 న్యూ పబ్లిక్ పోస్ట్లు మనం పెట్టాలి. 500 ఇంటరాక్షన్ ఆన్ యువర్ పోస్ట్ అనేది అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి 1500 మోర్ ప్లేస్ ఆన్ యువర్ రీల్స్, అంటే మన రీల్స్ వీడియోస్కి వ్యూస్ అనేది. అలాగే ఆటోమేటికలీ షేర్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఫేస్బుక్, ఇవి కూడా ఉండాలి. అవి ఉంటే మనము ఈ లీడర్ బోర్డ్లో ఫస్ట్ ఉంటామని చెప్తుంది. కానీ ఇవి ఎప్పుడైనా కంప్లీట్ అయిపోవచ్చు అంటే అలా కదండి, మనకి 1 వీక్ టైం ఉంటుంది. అంటే ఇది మనకి మండే నుండి స్టార్ట్ అవుతుంది. మండే నుండి స్టార్ట్ అయిపోయి సండే వరకు చూసుకొని దాని తర్వాత ఎవరెవరైతే తొందరగా కంప్లీట్ చేసిందో సో వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ టార్గెట్ అనేది మనం 1 డేలో కంప్లీట్ చేసినాం అనుకోండి, 1 డేలో మనం కంప్లీట్ చేసుకుంటే మనం టాప్ 1లో కూడా ఉంటాము. కొంతమందికి 50 ఫాలోవర్స్ రావడము, న్యూ పబ్లిక్ పోస్టులు పెట్టడము, ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి 1500 వ్యూస్ రావడం అనేది పెద్ద విశేషం ఏం కాదు కదా. ఆల్రెడీ మనము ఇన్స్టా నుంచి వెళ్ళి ఫేస్బుక్ నుంచి వెళ్ళి ఇన్స్టాగ్రామ్కి కూడా ఆటోమేటిక్లీ షేర్ అనేది కూడా మనం ఆన్ చేసుకుంటాం. కాబట్టి ఇవంతా కూడా మనకి జస్ట్ 1 డేలో కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. అలా మనము ఎంత తొందరగా వీలైతే మిగిలిన క్రియేటర్స్ కంటే మనం తక్కువ టైంలోనే ఇవన్నీ పూర్తి చేస్తే అప్పుడు మనం టాప్ 1, 2, 3లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే నేను ఒకసారి 1, 2, 3లో ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ టైం అయితే నేను 7th ప్లేస్లో ఉన్నాను. సో ఈ ఛాలెంజ్ ప్రకారంగా చూడండి, ఇక్కడ నేను ఈ ఛాలెంజింగ్ దగ్గర చూసుకుంటే ఇక్కడ లీడర్ బోర్డ్ అని చూపిస్తుంది. వ్యూ లీడర్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నేను టాప్లోనే అంటే టాప్ 10లో నేను 7th ప్లేస్లో ఉన్నాను. అయితే ఇక్కడ నా పేజీ అయితే నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, దీనివల్ల మన బెనిఫిట్ ఏంది, ప్రతి ఒక్కరు ఇది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే అకౌంట్ మానిటైజేషన్ అవ్వదు అంటే 100%గా అవ్వదండి. మనకి న్యూ ఫాలోవర్స్ రాకుండా, మనం ఏం పోస్టులు పెట్టకుండా, మన వీడియోస్కి కనీసం 2K వ్యూస్ వచ్చేలాగా మనం కంటెంట్ క్రియేట్ చేయకపోతే మనకి మానిటైజేషన్ ఎలా అవుతుంది అంటే, మనకి తెలియకుండానే మనకి అకౌంట్ మన మానిటైజేషన్ అన్నింటిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఫేస్బుక్ ఇచ్చే ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజెస్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే తక్కువ టైంలోనే మన ఫోకస్ అంతా కూడా అయ్యో మౌంటేషన్ కాలేదు అనే దాన్ని పోకుండా గ్రో చేసుకోవడానికి మనకి మన ముందున్న టార్గెట్ ఏంటి, మన పని ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంటుంది. దీని మీద ఫోకస్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా మనకి మౌంటేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక హైలైట్ ఏంటి అంటే, మనము ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ని కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటామో ఫేస్బుక్ అవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటాయి. కాబట్టి మన అకౌంట్ అనేది చాలామంది పీపుల్కి కూడా రీచ్ చేపిస్తుంది, అందేలాగా చాలామందికి అందిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి కొత్త ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వస్తుంటారు. కాబట్టి మన పోస్ట్లకి కూడా వ్యూస్, ఎంగేజ్మెంట్ మస్తు అవుతుంది. అలాగనేసి మనకి ప్రతి వీకు ఇంతకుముందుకు ఇచ్చినట్టుగా ఓన్లీ ఫాలోవర్స్, పబ్లిక్ వాచ్ అనేది ఇలా కాకుండా మనం పెట్టే కంటెంట్ని బట్టి మనం అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి గ్రో అవ్వడానికి ఇంకా మనం ఏమైతే చేయాలో దాని పరంగా మనకి ఒక్కో అకౌంట్కి ఒక్కొక్క టార్గెట్ అనేది ఇస్తుంది. అంటే కొంతమందికి ఫాలోవర్స్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి కూడా పోస్ట్లు ఇంకా ఎక్కువ చేయాలి అని అనేది ఉండొచ్చు. ఇలా మనం అకౌంట్ని ఎంతగా మంచిగా మెయింటైన్ చేస్తే అలా మనకి చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయే విధంగా మనకి టార్గెట్ అయితే ఇస్తుంది. ఎవరైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిల్లో అయ్యో ఏం చేయాలి, ప్రమోటింగ్గా షేరింగ్స్ అనేది ఇట్లా గాబరే కాకుండా ఇలాంటి ఛాలెంజింగ్ మీద కనుక ఫోకస్ చేసిల్లనుకోండి ఈజీగా అకౌంట్ అనేది గ్రో అయిపోతుంది.